నమస్తే. చాలామంది ఈ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం సబ్జెక్ట్స్ మాట్లాడబోతున్నాం? ఒకటి, పవన్ కళ్యాణ్ అంశం రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్నది. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ లాగా మారిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ని అంటే మళ్ళీ బలంగా ఒక ఐక్యత, ఒక చైతన్యం లాగా తెలంగాణ అంతా అది వ్యాపిస్తోంది. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం, దేశంలో ఈ కాక్రోచ్ అనే పదము, దాని పేరుతో వచ్చిన ఆ వెబ్సైటు, ఆ ఇన్స్టాగ్రాము, ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ఆ పార్టీ పెట్టుకున్న ఒక 4-5 మేనిఫెస్టోలో ఉన్న అంశాలు. సో ఇది కూడా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 2-3 కోట్ల మంది ఫాలోవర్స్ ఆ పేజ్కి రావడం సంచలనం రేపింది. సో ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. సో అందరూ వెయిట్ చేస్తారు, అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇవాళ ఆకునూరి మురళి గారు ఎందుకు రాజీనామా చేశారు, ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది, దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో అని. ఫస్ట్ క్వశ్చన్ దాంతో అయితే స్టార్ట్ చేస్తాం. మరి సార్ ఏం చెప్తారు? సార్ నమస్తే. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదామంటారా? మీరు ఇచ్చిన రిపోర్టు, మీరు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? చాలా చెప్పాం కదా ఇంతకుముందు. ఆ రిపోర్ట్ గురించి చాలా సార్లు డిస్కస్ అయిపోయింది. అది నేను ప్రస్తుతం చేయదలుచుకోలేదు. అంటే మీరు రెసిగ్నేషన్ భవిష్యత్తులో మాట్లాడతారా? రెసిగ్నేషన్ ఇట్ ఇస్ అఫిషియల్ థింగ్. ఓకే, టైం పూర్తి కాకముందే చేశారు కదా, పని కూడా లేదు కదా. ఓకే, సో పని అయిపోయింది. మళ్ళీ ఖాళీగా కూర్చొని శాలరీ తీసుకోవడం అంటే మనకి అదొక లాగా అనిపిస్తుంది. ఓకే, సో న్యాచురల్లీ అంతే, ఇంకా వేరే ఏంటి దానికి రీజన్స్ పెద్దగా. ఓకే, అంటే మీరు ఇంకా ఏమైనా చెప్పాల్సినవి చాలా ఉన్నాయేమో చెప్తారేమో అని అనుకుంటున్నారు ప్రజలు? లేదు కాదు, క్లియర్. రిపోర్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయట్లేదా, అది ఇవన్నీ అంశాలు. అది ఇంకా కొంత టైం ఇస్తే బెటర్ కదా గవర్నమెంట్కి. సో వాళ్ళు స్టడీ చేస్తున్నారు. మీరు కేశవరావు కమిటీ వాళ్ళు కూడా స్టడీ అన్నారు. సో మేబీ అది నడుస్తుంది అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు దాని మీద ఇప్పుడు మీరు నో మోర్. సో మేము వెయిట్ చేస్తాం, ఇంకొక 15-20 రోజుల తర్వాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో. సో టూ ఎర్లీ అయింది మీరు అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇవాళ జరుగుతున్న చర్చ సార్ పవన్ కళ్యాణ్ అంశం మీద. ఆయన అంటే నాగేశ్వర్ గారి మీద జరిగిన దాడి, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన మీద అటాక్ చేయడము, ఆ బ్యాచ్ అంతా అటాక్ చేయడము. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున మాట్లాడడము. సో చాలా అగ్రెసివ్గా, నేను కూడా తెలంగాణలో ఉన్నాం, జనసేన ఉంటుంది, సో ఎందుకు మేము పోటీ చేయొద్దు, ధర్మం కోసం మేము కొట్లాడుతున్నాం. మధ్యలో మేము బయటికి తీసిన కోడి చెరువు కబ్జా, ఇదంతా ఇంకా పీక్స్కి వెళ్ళింది. మీరు ఓవరాల్గా దీంట్లో గమనించిన విషయం ఏంటి? అంటే మనము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక హీరో లాగా స్టార్ట్ చేసి ఒక బ్యాడ్ పొలిటీషియన్ అయిపోయాడు. అందరూ చూస్తున్నారు జనాలు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అవుతుందంటే పొలిటీషియన్స్ అబద్ధాలు ఆడుతున్నారు, బాగా అబద్ధాలు ఆడుతున్నారు. అంటే మూవ్ అవుతున్నారు అన్నమాట. అంటే అబద్ధాల మీదనే, ఆ అబద్ధాల పునాదుల మీదనే వాళ్ళు రాజకీయాలు వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. సో మనకు పవన్లో చాలా బాగా ఇంకెక్కువ కనపడింది. అది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ని ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేశారో, అంటే ఇంకా మనకి ఇట్ ఈస్ టూ అర్లీ, బట్ డెఫినెట్లీ ఐ థింక్ హీఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ పవన్. సో పవన్ కళ్యాణ్ చెగువేరా అని అడుగుతుందా మీకు? చెగువేరా నుంచి మొదలుపెట్టి సో కమ్యూనిస్ట్ అన్నాడు కొన్ని రోజులు, నాకు కులం లేదన్నాడు, మళ్ళీ కదా కులం ముందు నాకు ఓటేయాలన్నాడు, నాకు మతం లేదు, నా కూతురు క్రిస్టియన్ అన్నాడు, మళ్ళీ మతం పేరు రాజకీయాలు చేసి నేను అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పేసి ఒక మత పిచ్చి ఉన్న ఒక మనిషిలాగా మనం చూసాం టీవీలలో. సో ఇవన్నీ చూస్తుంటే, ఆ పరిణామాలన్నీ చూస్తుంటే ఈజ్ మన తెలంగాణలో కూడా అట్లాగే ఒక పొలిటీషియన్, కొత్త పొలిటీషియన్ అఫీషియల్ నుంచి వచ్చేటది బ్యాడ్గా తయారైపోయాడో, సో ఆంధ్రాలో పవన్ కూడా అదే రకంగా ఒక బ్యాడ్ రోగ్ పొలిటీషియన్ లాగా తయారైందని కనబడుతుంది మనకు చాలా క్లియర్. నెంబర్ 1. నెంబర్ 2, లేటెస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు నేనేమంటానంటే ఆయన పదవి తీసుకొని 2 years అయింది. అవును కదా, డిప్యూటీ సీఎం అంటే వెరీ పవర్ఫుల్. సో అంటే ఆల్మోస్ట్ లైక్ ఆయనకున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆల్మోస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు మనం. ఎట్లయితే మనకి ఇక్కడ బట్టి గారు ఫైనాన్స్లో ఎట్లయితే ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారో, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఆయనకున్న ప్రధాన శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, తర్వాత ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 2 కూడా పెద్ద శాఖలే. సో ఈ శాఖలలో ఆయన ఇండిపెండెంట్ యాక్చువల్గా. మరి మనకి 2 సంవత్సరాల్లో ఎక్కడన్నా కొంచెమైనా భలే చేశాడే అని మనకు అనిపించిందా? ఏదన్నా ఒక విప్లవాత్మకంగా చేశాడా? నిజంగా ఆయన ఒక మంచి మనిషి అనుకుంటే, ఒక మంచి నాయకుడు అయి ఉంటే
సో మరి ఆంధ్రలో మనకి అలాంటి చేంజ్ ఏమైనా కనబడిందా మ్మ్. కదా. సో ఉన్న స్కీమ్స్ కిందకి వెళ్తున్నాయి. సో ఉపాధి హామీ ఆయనే. మ్మ్. బట్ ఉపాధి హామీ మీద అంటే నేను కూడా 7-8 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనది నెంబర్ 1 నెంబర్ 2 ఉండేది ఎప్పుడు కూడా. ఓకే. మ్మ్. సో మరి ఇప్పుడు ఆంధ్ర ఏ స్థానంలో ఉంది? ఉపాధి హామీ. ఉపాధి హామీ అంటే ఏదో కోట్ల మందికి ఒక ఉపాధి నుంచి పెద్ద స్కీమ్, అది బ్యూటిఫుల్ స్కీమ్. అవును. బట్ ఈయన ఎప్పుడు మనకు కనబడలేదు రివ్యూ చేస్తున్నట్టు కానీ. అంటే ఎక్కడ ఆ కొత్తదనం అనేది ఎక్కడ కనబడలేదు, ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కనబడలేదు. మ్మ్. అంటే దీని ప్రకారం ఏంటంటే ఇతను రాజకీయాలు చేయడం అనేది ఆయన వ్యక్తిగత సాటిస్ఫాక్షన్కి, ఒక ఆరోగ్యన్స్కి, సో దీనికి ఒక సూచికలా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదో మంచి చేయాలనేది మనకు కనబడటం లేదు. సో నిజానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు 2 పెద్ద శాఖలు ఉన్నాయంటే నిజానికైతే మ్మ్. చాలా బిజీ ఉంటారు. ఎంత అంటే అంత బిజీ ఉండొచ్చు. మ్మ్. సో మొత్తం నీకు కింద హిందూపూర్ నుంచి, సో పైన కింద మేము తడ అంటాం, తడా టు మనతో compare చేస్తే చాలా ఇచ్చాపురం, పెద్దది కదా. తడా టు ఇచ్చాపురం అంటాం. ఒక డిస్టెన్స్ కూడా చాలా 1000 కిలోమీటర్స్ కోస్ట్ ఉంటుంది అనమాట. అవును, అవును. సో ఆయనతో తిరగాలంటే అసలు ఎంత టైం పడుతుంది, అదే అక్కడ మనకి ఎక్కడ కనపడలే. అట్లా చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు, చాలా రిలాక్స్గా ఉంటాడు. అంటే హీఈస్ ఎంజాయింగ్ దిస్ నాన్ సెన్సికల్ పాలిటిక్స్, బట్ నాట్ రియల్ డెవలప్మెంట్ పాలిటిక్స్లో లేడు ఆయన. గమనించాలి మీరు. సో అలా ఫాస్ట్గా వెళ్ళి అంటే అడ్డదారులు తొక్కానా కానీ ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి కావాలి అని ఇప్పుడు బీజేపీ సంకల్పం దూరాడు. హీఈస్ నథింగ్ బట్ నౌ హీఈస్ ఎ బీజేపీ యాక్చువల్గా. ఓకే. సో ఏదో ఒక రోజు మనం చూడబోతున్నామో ఆ 2 మెర్జ్ అయిపోతాయి. సో బీజేపీ నుంచి నేను ముఖ్యమంత్రి అంటాడు చూడండి మీరు. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు జనసేన కూడా విలీనం డెఫినెట్గా అవుతుంది, అది డెఫినెట్గా అవుతుంది. సో మనం ఎంతమందిని చూసాం ఇప్పుడు బీజేపీలో పోయిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని. సో మనకి ఆయన పేరేం పేరు మహారాష్ట్రలో, సో హౌ దే హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ గై ఏక్నాథ్ షిండే, షిండే లాంటి వాళ్ళు ఇది ఈజీగా మేనేజ్ చేసేది. ఇతను రెడీగా ఉన్నాడు అందులో అట్లా పోవడానికి. సో ఏక్నాథ్ షిండే లాగా తయారు కావడానికి, లేకపోతే మొత్తానికి దాంట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో ఏంటంటే చూసుకున్నాడు అది ఒక గ్యాప్ ఉంది. సో మేబీ ఐ థింక్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఐ థింక్ ఐ కెన్ బికమ్. సో అది ఎట్లా బికమ్ అంటే బీజేపీ బిగ్ పవర్, మనీ పవర్, వాళ్ళ యొక్క ఎత్తుగడలు, వాళ్ళ యొక్క రాజకీయాలలో ఎవరి పనికాలం మనం చూసాం కదా. లేటెస్ట్ వెస్ట్ బెంగాల్ చూసాము. సో రకరకాలుగా ఎక్సెప్ట్ తమిళనాడు అన్ని చోట్ల కూడా వాళ్ళు రాజకీయాలు చేయగలుగుతున్నారు కదా భయంకరంగా. సో అట్లా పవన్ కళ్యాణ్ దారి చూసుకున్నాడు, ఆ దారిలో వెళ్తున్నాడు. కానీ నిజంగా కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఒక మంచి లీడర్ అయితే ఏం చేస్తాడంటే, అంటే ఎలక్షన్స్ వరకు ఓకే ఫైన్, ఎలక్షన్స్ తర్వాత ఒక 70% డెవలప్మెంట్ మీద పనిచేయాలి, ఒక 30% సరే ఓకే రాజకీయాలు బికాజ్ పవర్లో ఉంటే రాజకీయం చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి చేయాలి. బట్ నేను చూడండి మీరు జాగ్రత్తగా 100% ఆయన పాలిటిక్స్లో ఉంటున్నాడు. 1% కూడా మనకి ఇక్కడ డెవలప్మెంట్ కనబడలే. నేను ఇవాళ కొంతమంది అధికారులను కూడా అక్కడ అడిగాను. సో ఏమైనా చేసిండే లాస్ట్ 2 సంవత్సరాలు, ఎందుకంటే మనకు కనబడలేదు మామూలుగా కదా, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి వెరీ షూర్. మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి ఇది ఉంటుంది. నథింగ్ నో కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు తెలంగాణ ఎపిసోడ్ అంటే తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతా, ఇక్కడ జనసేన ఉంటుంది, ఎందుకు రానివ్వరు మమ్మల్ని, ఎందుకు అడ్డుకుంటున్నారు, సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు, సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అంటే రాజ్యాంగ పరంగా రావచ్చు పోవచ్చు. కానీ ఇతను వచ్చే ప్రక్రియ కానీ అంటే ఇప్పుడు అతను ఏమన్నాడు, అందరు మనం చూస్తున్నాం కదా, నాకు 11 రోజులు అన్నం తినలేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు ప్రో తెలంగాణ యాంటీ తెలంగాణ, మనం అందరం పండుగ చేసుకున్నాం అవును కదా. తెలంగాణలో ఏ ఒక్కరు కూడా అట్లాంటి లేదు మనకి. సో మరి అట్లా మీరు ఎందుకు అన్నం తినకుండా ఉన్నారంటే మీకు ఇష్టం లేదు కదా, చాలా క్లియర్ కట్ అది అట్లా ఉన్నప్పుడు ఎట్లా తెలంగాణ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? మళ్ళీ దిష్టి తగిలింది అసలు అదైతే మరీ ఒక మూర్ఖుడు లాగా మాట్లాడాడు. మూర్ఖుడే, అసలు లింక్ ఉందా? సో దానికి దీనికన్నా తెలంగాణకి అక్కడ కొబ్బరి చెట్లకి ఏమైనా లింక్ ఉందా అండి? తాటి చెట్లకి ఏమైనా లింక్ ఉందా అండి? ఎంత దరిద్రపు మాట అది. అంటే ఎంత ఒక అవగాహన లేని ఒక చీప్ పొలిటీషియన్, ఎందుకు అదే మామూలు చీప్ పొలిటీషియన్లో మాట్లాడట్లా ఇతను. మరి ఇతను మనం ఏమన్నాలో తెలియదు కానీ బట్ ఐ థింక్ ఈజ్ అ నాన్ సెన్సికల్. అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఎట్ మెచ్యూర్డ్ పర్సన్, అది క్లియర్ కనబడుతుంది మనకి. ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయటం లేదు, గమనించారా మీరు? సో మొన్న ఏదో వీడియో చూశాను, విజయ్ టక్కన గెలిచే సీఎం అయిపోయాడు. అంటే హీఈస్ జెలస్ అనమాట, ఈజ్ ఫీలింగ్ జెలస్. అంటే నేను ఇన్ని 14 సంవత్సరాలు నేను కసపాల్సి వచ్చింది, బట్ విజయ్ మాత్రం ఒక 1-2 years అయిపోయి అవగొట్టేసిన అని అటు ఒక జెలస్గా. అంటే ఏం చేయాలనో ఏం మాట్లాడాలో అర్థంగా. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే కనెక్టింగ్ ది డాట్స్, ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే ఈజ్ నాట్ ఏ మెచ్యూర్డ్ పర్సన్, నెంబర్ 1.
నంబర్ 2 ఒక పొగరుబోతు మనిషి, నంబర్ 3 ఒక అవకాశవాది, ఒక పచ్చి అవకాశవాది. సో గ్యారెంటీగా తెలంగాణ వాళ్ళు 100% రిజెక్ట్ చేస్తారు అతన్ని, క్వశ్చనే లేదు. సో ఆయన రాజ్యాంగ పరంగా పోటీ చేయొచ్చు, కానీ ఇప్పుడు షర్మిలను ఎవరన్నా అడుగున్నారా? అడుగున్నారా? పార్టీ పెట్టింది, పాదయాత్ర కూడా చేసింది కదా. మీరు 11 రోజు అన్నం తినను అన్నవాడు సో జూన్ 2 రోజు ఏం పదం వాడాడని ఏదో మీటింగ్ అన్నాడు. ఏం మీటింగ్ అది? సో గమ్మత్తుగా అంటే నేను నవనిర్మాణం అంటే తెలంగాణని అంటే అంటే మా తెలంగాణ మా సంకల్ప సభ ఏదో పెట్టిండు. అంటే నేనే మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా అన్నట్టుగా. అంటే మాకు చేత కదా, తెలంగాణలో చేత కదా మాకు. పోయి నువ్వేం పొడిచావు 2 సంవత్సరాలు, ఏం పొడిచావు అక్కడ నువ్వు? సో నువ్వు ఇక్కడ తెలంగాణ బిల్డ్ చేయడానికి అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక అవకాశవాదం కంటే కూడా ఒక అగ్రెసివ్నెస్, అంటే ఒక దోపిడీ మనస్తత్వం ఉన్న మనుషులు ఇట్లా బిహేవ్ చేస్తారు. సో అంటే నేను అక్కడ ఏదో పొడిచేసాను, ఇక్కడ నాకు అభిమానులు ఉన్నారు కాబట్టి సో నేను ఇక్కడ ఏదో గ్యాప్ ఉందని అనుకుంటుండే ఆయన, ఏదో కళ్ళగా అంటున్నాడు. బట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ తెలంగాణ. అంటే దీని వెనకాల ఇంకొక లైన్ ఏమైనా ఉందా? ఇప్పుడు నాగేశ్వర్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆయన ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడిన దాన్ని పెద్ద ఇంత సినిమా చేయాల్సిన అక్కర్లే. ఇప్పుడు రెగ్యులర్గా ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వస్తున్నారు ఏదో ఒక సందర్భంలో. మొన్న ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిరు, 3rd డిగ్రీ చేసి తీసుకుపోయి ర్యాపిడో బుక్ చేసినట్టే ఉన్నాయి వాళ్ళ పోలీస్ వెహికల్స్ తెలంగాణ. నాగేశ్వర్ ఇంటి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినారు, ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. అసలు నాగేశ్వర్ని టచ్ చేయడం ఏంటండి? నాగేశ్వర్ ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఆయన ఏ పార్టీ ఒక లైన్ తీసుకోడు, నంబర్ 1. సో కానీ బట్ జర్నలిజం అంటే ఎట్లా ఉంటుందంటే జనరల్గా అందులో ఒక కరెక్ట్గా ఎవిడెన్స్ అనేది ఉండదు కదా. ఎప్పుడైనా రావచ్చు, అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక జర్నలిస్ట్ అంతా, అది కూడా ఆయన ఈజ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిజం. ఆయన ఏదో ఒక అల్లాటప్ప ఒక స్ట్రీట్ జర్నలిస్ట్ కాదు కదా. ఆయన ఎమ్మెల్సీగా చేశాడు, ఒక ప్రొఫెసర్గా చేశాడు. ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, తెలంగాణలో ఉంది. ఆయనకంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో క్రెడిబిలిటీ ఉంది. అలాంటి పట్టుకొని నువ్వు ఎంత పొగరు నీకు, అంటే ఆ పొగరు అన్నమాట అది. సో అదొక ఫకర్ అంటాం కదా తెలంగాణలో, ఆ ఫకర్ ఉంది మనిషికి. అందుకనే నిజంగా ఆ రోజు నేను కూడా వెళ్దామని అనుకున్నాను. సో నేను నాగేశ్వర్ గారు చెప్పాను, నిజంగా కూడా పోలీసులు వచ్చారా, పోలీసులు వస్తే చెప్పాను, మేము కూడా అందరం వస్తాం అక్కడికి అని చెప్పాను. సో ఐ థింక్ హౌ కెన్ వి జస్ట్ లీవ్. దీని వెనకాల వేరే లైన్ ఏమన్నా అంటే ఈ ప్రోగ్రెసివ్ వాయిసెస్ ని మొత్తం క్లోజ్ చేయాలని ఒక లైన్ ఉండొచ్చు, బీజేపీ లైన్ ఒకటి ఉండొచ్చు, ఇట్లా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా ఇప్పుడు డెమోక్రసీని నాశనం చేయడానికి, తర్వాత ప్రోగ్రెసివ్ మైండ్స్ ని ఇప్పుడు రీసెంట్ ఇన్నయ్య అరెస్ట్ తర్వాత ఒక 400 మందికి నోటీసులు ఇచ్చినారు. అందులో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇది స్లోగా ఇదంతా ఫ్యాసిజం అంటాం కదా మనము. సో డెఫినెట్గా మోడీ గారు ఒక ఫ్యాసిస్ట్ పక్కా అది. సో ఆ ఫ్యాసిజం అనేది మనకి దాని యొక్క రూపు కనబడుతుంది, బాగా భయంకరంగా కనబడుతుంది. ఇది ఇక్కడే కాదు, సో ఇలాంటి చరిత్రలు జరిగినాయి కదా మనకి. సో హిట్లర్ చరిత్ర తీసుకున్నా కానీ, లేటెస్ట్గా హంగరీ. సో హంగరీలో కూడా ఎగ్జాక్ట్లీ డిట్టో అసలు మనకు ఫస్ట్ నేను ఏదో ఎడిటోరియల్ రాశారు ఎవరో, ఆ ఎడిటోరియల్ చదువుతుంటే అంత మనదే అనుకుంటున్నాను నేను. సో లాస్ట్లో ఆయన ఒక 2 పేరాల తర్వాత ఇది మన దగ్గర అయింది అనుకుంటున్నారు కదా మీరు, కాదు ఇది హంగేరీలో జరిగింది. బట్ 10 సంవత్సరాలు అక్కడ ఆయన పరిపాలన చేశాడు. సో 3rd దాంట్లో ఆయన ఓడగొట్టారు ప్రజలు. సేమ్ ఇట్లాగే సర్ లాంటిదే ఆయన కూడా పెట్టాడు, ఎస్ఐఆర్ లాంటిది అక్కడ కూడా పెట్టారు, పెట్టి ఓట్లు తీసేసాడు, అయినా కానీ ఓడిపోయాడు. సో నేను చాలాసార్లు ఇంతకుముందు పాత గవర్నమెంట్ అప్పుడు చెప్పాను, అందరూ అన్నిసార్లు అందరూ మోసం చేయలేరు, అందరినీ మోసం చేయడం కష్టం కాదంటే నేచర్ ఒప్పుకోదు. సో ప్రకృతి ఒప్పుకోదు. ఐ థింక్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాడ్ డేస్ డెఫినెట్గా. సో ప్రజలు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాంట్లో నుంచే కదా మనకి ఇప్పుడు జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అందరి నుంచి పుట్టింది కదా. సో న్యాచురల్ దట్ ఈస్ 1 ఇండికేటర్ ఫర్ అస్. సో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఆ పారాసైట్స్ అని, కాక్రోచెస్ అని కొంతమంది నిరుద్యోగులను పట్టుకునే స్టేట్మెంట్ తర్వాత జస్ట్ ఓన్లీ సెటైరికల్గా దీన్ని స్టార్ట్ చేశారు, కాక్రోచ్ జనతా పార్టీ అని. కరెక్ట్, కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేసారు. ఇది అంటే దేశంలో ఉన్న అన్రెస్ట్ కారణం అని అంటారా, ఎట్లా తప్పకుండా ఇప్పుడు వాళ్ళేమో ఇదంతా పాకిస్తాన్ కుట్ర, బంగ్లాదేశ్ కుట్ర, వాళ్ళు ఇదంతా జోక్ అయింది అంటే ప్రతిదానికి అదే. మొన్న సిబిఎస్ఈ 2nd ఇయర్ స్టూడెంట్ పాకిస్తాన్ అన్నారు, సిద్ధార్థని 17 సంవత్సరాల అబ్బాయిని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు క్షాపం చెప్పాలి అబ్బాయికి అయితే, నిజానికైతే ఆ అబ్బాయిని కూడా పాకిస్తాన్ అంటే వీళ్ళకి సిగ్గులేదండి. నేషనల్ మీడియా కూడా, బీజేపీ మీడియా కూడా సిగ్గులేదు వాళ్ళకి. అర్నాబా ఎవడో అంత ఏంది నాన్ సెన్స్ టాక్ అంతా కూడా. ది వే హీ టాక్స్ హారిబుల్. అంటే ఇప్పుడు క్లియర్ కట్గా ఏంటంటే, అది ఇందాక అన్నాను కదా, అందరినీ అన్ని కాలాల పాటు మోసం చేయలేమనేది. సో ఎంతకాలం మోసం చేస్తారు మీరు? అటు ఆదానికి దోచిపెట్టి, అటు అంబానీకి దోచిపెట్టి, అటు బనియా వ్యాపారస్తులకు దోచిపెట్టి, సో నాకు ఫ్యామిలీ లేదు అని చెప్పేసి
సో దాన్ని మభ్యపెట్టి ఇంకొకరిని మభ్యపెట్టి టోటల్గా నిరుద్యోగులకి, స్టూడెంట్స్కి, యువతకి ఎంత అన్యాయం చేస్తున్నారండి వీళ్ళు. అది ఏం పరిపాలన అండి అసలు. సేమ్ ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు గమనించండి జాగ్రత్తగా. నరేంద్ర మోడీ కూడా అంతే, ఎక్కడ రివ్యూ చేయడు, ఎక్కడ పరిపాలన మీద ఫోకస్ చేయడు. ఎంతసేపు అది ఆయనకి ఇంకొక రోగం ఉంది, పబ్లిసిటీ రోగం, భయంకరమైన పబ్లిసిటీ రోగం ఉంది, చూస్తున్నాం కదా మనము దారుణంగా. సో ఆ పబ్లిసిటీ రోగము, ఆ రాజకీయాలు, ఆ మత్తులో ఉండి పరిపాలన చేయట్లేదు. పరిపాలన మర్చిపోయింది అసలు నరేంద్ర మోడీ. సో పరిపాలన మర్చిపోతే ఎట్లా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. ఒకవైపు ఏమో పరిపాలన మర్చిపోయాడు, ఇంకోవైపు ఏమో దోచిపెట్టడం, అంటే వాళ్ళ దోస్తులకి ఎక్కడ పోయినా కానీ దానికి అదే ఎజెండా కదా. కానీ ఎలక్షన్లో వాళ్ళే గెలుస్తున్నారు కదా ప్రతి ఎలక్షన్లో. మన వెస్ట్ బెంగాల్ కానీ మొత్తం ఓవరాల్ దేశం అంతా గెలుస్తుంది అనే దానికి ఇప్పుడు అదే ఇందాక హంగేరీ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను కదా, టైం వస్తుంది, దానికి కూడా టైం వస్తుంది, గ్యారంటీ పక్క టైం వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకొక ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కూడా ఒక క్వశ్చనింగ్ చేసే ఒక మైండ్ని కిల్ చేసుకుంటూ వచ్చారబ్బా. దట్ ఇస్ ద బేసిక్ థింగ్ యాక్చువల్గా. సో వేరే దేశాలలో అంత దారుణంగా చేయలేదు. మైండ్ గేమ్ అంటాం కదా మనము, ఇది 2000 సంవత్సరాల నుంచి మైండ్ గేమ్ నడుస్తుంది. సో మనం నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటామా, క్యాస్టిజం అంటామా, సో ఇవన్నీ కలిపి మహిళలకు 100% విద్య బ్యాన్ అంటామా, సో లేకపోతే మొత్తము 90% మన బహుజన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ విద్యను బ్యాన్ చేయడమా, ఈ మైండ్ గేమ్లో సో ఇదంతా కూడా ఒకలాంటిది క్రియేట్ చేసి ఆ క్వశ్చనింగ్ ఎబిలిటీని కిల్ చేసి పైనుంచి ఏమొస్తే అదే నమ్మడం అనేది ఒకటి తయారు చేశారు. అందుకనే వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీని భయంకరంగా వాడుకొని మొత్తం యూత్ను, మహిళల్ని ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే పుంకాలు దాంతో వాళ్ళు ఈ మైండ్స్ మార్చుకుంటూ గెలుస్తున్నారు. సో అది కూడా ఈవెన్ మహిళలు కూడా తెలుసుకుంటారు వన్ డే డెఫినెట్గా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మోసం చేయొచ్చు కానీ క్రిటికల్ థింకింగ్ను కూడా లేకుండా చేయొచ్చు కానీ, బట్ నాట్ ఆల్వేస్ తిరగబడతారు జనాలు. సో మన తెలంగాణ వాళ్ళకి కొంచెం ఇంకెక్కువ ఉంటుంది, అందుకని మనం ఇంకా వాళ్ళని ఇంకా దూరం పెడుతున్నాం కానీ. సో బట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక డిసెంట్కి నిదర్శనం. అంటే ఒక యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తికి. ఇప్పుడు జెన్జీ ట్రెండ్ నడుస్తుంది కదా యాక్చువల్గా. మనము ఇప్పుడు నేను కూడా లైక్ కొట్టాను ఫర్ ఎగ్జాంపుల్ కదా. సో అక్కడ ఇష్యూ జెన్జీ కాదు నిజానికి. సో మేబీ జెన్జీ ఆర్ విక్టిమ్స్, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం విక్టిమ్స్. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి ఏంటి, మనకు ఒక ప్రొఫెషన్ ఉంది, లేకపోతే మనకు ఒక ఇది ఉంది, ఆదాయ మార్గాలు ఉన్నాయి, వాట్ ఎవర్. బట్ మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు లేవు, కానీ మనం వాళ్ళతో సింపథైజ్ అవుతాం. సో అందుకనే ఆ 22 మిలియన్స్ దాంట్లో అన్ని వర్గాలు ఉంటాయి, సహజంగా అన్ని వర్గాలు ఉంటాయి తప్పకుండా. బట్ మేబీ మెజారిటీ యంగ్ పీపుల్ ఉండొచ్చు. కానీ బట్ అంటే జెన్జీ అనేది ఒక బేసిక్ గా వాళ్ళ బలమే జెన్జీ అన్నది వాళ్ళ లైన్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న యూత్ అంతా ఈ రిలీజియన్ బేస్డ్ ఓట్లంతా వాళ్ళే, వాళ్ళ బలం అట్లుండే కానీ అది కనబడతలేదు కదా, రిఫ్లెక్ట్ అవుతలేదు కదా ఇప్పుడు దీని ద్వారా. వాళ్ళ అంచనాలు తప్పు అని కనబడుతున్నది కదా. ఎవరి అంచనాలు? బీజేపీ వాళ్ళ అంచనాలు తప్పు అన్నది దీన్ని బట్టి కనబడుతుంది. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, మీరు జాగ్రత్తగా సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఈరోజు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య తీసుకుంటే, ఓట్లేసిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఓట్లు బీజేపీకి వచ్చి ఉంటాయి అన్ని కలుపుకుంటే, ఆల్ రాష్ట్రాలు కలుపుకుంటే ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 34%. అంటే ఇట్ ఇస్ నాట్ మెజారిటీ. కానీ ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి కొన్ని వీక్నెసెస్ని వాళ్ళు వాడుకుంటున్నారు, భయంకరంగా వాడుకుంటున్నారు. మీరు అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటా కదా, ఒకసారి ఒకటే స్టేట్ వచ్చింది వాళ్ళకి, అయినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళు. అంటే వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? అంటే ఈ రకంగా వాళ్ళు బమ్మిని తిమ్మి చేసి ప్రభుత్వాలను ఆక్యుపై చేసుకుంటున్నారు. కానీ సో బట్ ఎన్ని చూసాం మనం, మహారాష్ట్ర చూసాము, అరుణాచల్ ప్రదేశ్ చూసాము, ఇంకా అస్సాంలో చూసాము, చాలా చోట్ల చూసాము. వాళ్ళకి మెజారిటీ లేకున్నా కానీ దే ప్లే సంథింగ్. సో వాళ్ళ డబ్బు ఉంది అబ్బా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ధనవంతులకి భయంకరంగా హెల్ప్ చేస్తున్నారు. సో ఆ ధనవంతులంతా కూడా వీళ్ళందరినీ కూడా మాస్ అంతా ఇట్లాగే పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బుని, ఫండింగ్ని, మీడియాని కొనేసుకుంటూ సో వాళ్ళు ఆ రకంగా ప్లే చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా. హంగేరీలో ఇట్లాగే జరిగింది, ఇక్కడ అట్లాగే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మేబీ హంగేరీలో 10 సంవత్సరాలు క్లోజ్ చేస్తారు, ఇక్కడ మేబీ 15 సంవత్సరాలు క్లోజ్ చేస్తారు. సో నేపాల్ లో కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, శ్రీలంకలో కూడా వచ్చింది కదా, శ్రీలంకలో కూడా వచ్చింది కదా. సో ఇక్కడ ఇండియాలో ఆ సిచ్యువేషన్ రాదేమో. అంటే ఆ సిచ్యువేషన్ రావడం కూడా డేంజర్, రాకూడదు యాక్చువల్గా, తప్పది. అట్లా రావడం చాలా డేంజర్ అది. ఎందుకంటే తర్వాత ఇంకా దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి దేశాలకి. సో కాకపోతే ఇప్పుడు డెమోక్రటిక్ గానే చేయాలి. జంజీ అంతమా లేకపోతే వాట్ ఎవర్ ఆ డిసెంట్ తెలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఓన్లీ 22 మిలియన్స్ అంటే 2.2 crores ఇచ్చారు కరెక్టే, కానీ బట్ ఆ ఇవ్వని వాళ్ళకి ఇంకెంతమందికి ఉంది? వాళ్ళు కూడా ఇంకో 30-40 కోట్లు ఉంటారు యాక్చువల్గా అయితే నిజానికి. సో ఎందుకంటే ఇన్స్టాల్ ఎవరు ఉంటారు? నేను ఈ మధ్యనే ఇన్స్టా స్టార్ట్ చేశాను చూద్దాం, అంతకుముందు మన వరకు నేను కూడా చూడలేదు ఇన్స్టా కదా. సో ఇన్స్టా కొత్తది వెన్ కంపేర్ టు ఆర్కుట్ నుంచి మొదలైంది సోషల్ మీడియా. ఆర్కుట్ నుంచి మొదలైంది ఇక్కడ వరకు మేము జర్నీ చేస్తాం, మధ్య మధ్యలో వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్టా నడుస్తుంది వాట్ ఎవర్. సో చాలామంది ఇంకా ఉన్నారు. సో ఆ డిస్సెంట్ అంటే అసంతృప్తి అనేది ఇంకా భయంకరంగా ఉంది తప్పకుండా. కాకపోతే ఇక్కడ మన సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు సాఫ్ట్ ఆప్షన్ ఈజీ వేని వాళ్ళు పికప్ చేస్తున్నారు. సో అంటే మైండ్ గేమ్ ఆడడానికి చాలా ఈజీగా ఉండే ఆ రిలీజియన్ని పట్టుకున్నారు వాళ్ళు. సో ఇంకా ఇందాక అన్నారు కదా మీరు, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పాకిస్తాన్ అంటారు. పాకిస్తాన్ ఇప్పుడు నాలుగు మాట్లాడితే నేను క్రిస్టియన్ అంటారు, నన్ను అర్బన్ నక్సలు ఒక కాయినింగ్ చేస్తారు అనమాట, కామన్ వర్డ్స్ వాడుతూ ఉంటారు వీళ్ళు. అర్బన్ నక్సలు, పాకిస్తానీ, క్రిస్టియన్, దేశద్రోహి, సో ఇట్లా కొన్ని పెట్టుకున్నారు అన్నమాట. సో కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ యూత్ కూడా బట్ ఇప్పుడిప్పుడే యూత్ బయటకు వస్తున్నారు, అవన్నీ నమ్మేసుకుంటున్నారు. పాప ఈ వాట్సాప్ యూనివర్సిటీ నమ్మేస్తున్నారు, భయంకరంగా నమ్మేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీలాంటి వాళ్ళు ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం మనం దాని మీద, అసలు వాట్ ఈస్ దిస్ అంటే ముస్లిమ్స్ మీద హేట్రేట్ పెరగడానికి ఏంటి ప్రాబ్లమ్స్, కారణం ఏంటి అంటే నిజంగా కూడా మనకు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా మీకు, 2036 కల్లా మొత్తం ముస్లిం జనాభా పెరిగిపోద్ది మనకంటే. సో మొత్తం పార్లమెంట్ వాళ్ళే ఆక్యుపై చేసుకుంటారు, సో మొత్తం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్, వాళ్ళే మొత్తం చీఫ్ మినిస్టర్ అయిపోతారు అంత బోగస్ అన్నమాట ఇది. సో ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా మీరు చూపించగలిగితే బెటర్ అయితే ఇంకొకసారి దాన్ని మీరు సపరేట్గా మీరు పెట్టండి దీని మీద మనం చేద్దాం ఒకటి. సో అది బోగస్ అది, కానీ పాప అందరికీ మేము కూడా మన బస్ యాత్ర అప్పుడు చూసాం కదా, ఆదిలాబాద్లో, నిజామాబాదు, తర్వాత మన కరీంనగర్. సో ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుందో మన వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది. సో అంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు, టు బి ఫ్రాంక్, కొన్ని ఏరియాలో జరుగుతుంది. కానీ అది మన హిందువులు చేస్తే హిందువులు కూడా చేస్తుంటారు, ముస్లిమ్స్ కూడా చేస్తుంటారు యాక్చువల్గా. కానీ మనకు అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ చూడండి, మనకి ఎంత చాలా క్యాజువల్గా ఉంటుంది అంటే ఎవరన్నా ఒక ఆఫీసర్ నచ్చేది అనుకోండి, దట్ లేడీ ఆఫీసర్ అంటారు వెంబడే. అంతే. ఒక మొగాయనే మనకి నచ్చకపోతే మనము దట్ మేల్ ఆఫీసర్ అనము. అంటే మన మైండ్లో ఎక్కడో ఆ డిస్క్రిమినేషన్ నడుస్తుంటుంది, తెలియకుండానే నడుస్తుంటుంది. సో ఇట్లా మనకి ఇలాంటి ఒక వాతావరణాన్ని గత 2000 సంవత్సరాల నుంచి బిల్డ్ చేశారు. సో దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, భయంకరంగా వాడుకుంటున్నారు. సో దాని వలన ఇప్పుడు ఎంత వచ్చింది. సో జనతా పార్టీ వాట్ ఎవర్ దట్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అది. దాన్ని చాలా డెమోక్రటిక్గా తీసుకెళ్ళాలి, విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళాలి. కానీ బట్ వీ డోంట్ నో, అంటే మనం ఇంతకుముందు నాగపూర్ ఉండే ఇప్పుడు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది కదా వాళ్ళ యొక్క థింక్ ట్యాంకు. ఆర్ఎస్ఎస్ థింక్ ట్యాంకు మనకంటే ఒక 100 స్టెప్ల ముందు ఉంటారు. సో వాళ్ళు దీన్ని ఏ రకంగా డ్యామేజ్ చేయడానికి ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు. బట్ అల్టిమేట్గా నేను ఫైనల్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేచర్ విల్ వర్క్. అంతే, నేచర్ పని చేస్తుంది, ఒప్పుకోదు. అది నేచర్ ప్రకృతి సూత్రాలకు విరుద్ధము. నువ్వు ఎన్ని సంవత్సరాలు మోసం చేసుకోగానే దానికి ఎండ్ ఉంటుంది పక్కా. సో ఇంకొకటి ఇప్పుడు ఏం సార్ మీరు ఏం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? ఖాళీగానే ఉన్నారా? ఏం చేయమంటారు? సైలెంట్గా ఉంటారు కదా మీరు, అంతేనా? ఏదో చేయాలనుకుంటారు కదా, అంతే కదా. ఏం చేయమంటారు చెప్పండి మీరు చెప్పండి. ఏమన్నా పొలిటికల్ లైన్ ఏమన్నా తీసుకుంటారా? పాలిటిక్స్ అనే లైన్ ఏమన్నా తీసుకుంటున్నారా? అంటే పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ అబ్బా. సో కానీ బట్ ఒకటి మాత్రం నాకు చాలా ఏమంటే దాన్ని పేషెన్స్ పోతుంది. ఒకటి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లా మోసం చేస్తారు జనాల్ని కదా. అందరూ పార్టీ తర్వాత పార్టీ అందరూ కూడా అబద్ధాలు ఆడుకుంటూ మోసం చేస్తున్నారు కదా. దీని గురించి ఏం చేయాలనేది ఒకటి ఉంటుంది, అట్లా పెద్ద క్వశ్చన్ మార్క్ అట్లా ఉంటుంది. సో చూద్దాం ఏమొద్దు ఫ్యూచర్లో. అంటే ఏమైనా ఆర్గనైజేషన్ లాంటిది ఏమైనా పెట్టాలన్న ఆలోచన ఉందా? లేకపోతే ఆర్గనైజేషన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, కొత్త ఆర్గనైజేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు సోషల్ డెమోక్రటిక్ ఫోరం చేసాము. ఇప్పుడు మనం ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఏముంది, ఆర్గనైజేషన్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. మనం మాట్లాడుకోవాలి ఇష్యూస్ మీద. సో అదే నడుస్తుంది ఇంకా అంతే. ఇంక 2.5 years ఉంది మరి ఎలక్షన్స్. ఇంకొక 1 year అయితే ఎలక్షన్ సీజన్ స్టార్ట్. సో అప్పుడు ఏదో స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది కదా, ఒక లైన్ పబ్లిక్ లైన్ చెప్పాలి, తీసుకోవాల్సి వస్తుంది, పక్కా తీసుకోవాల్సి వస్తుంది. కరెక్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ 2 వారాల తర్వాత కలుద్దాం ఆన్ ఎడ్యుకేషన్ పాలసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆకునూరు మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.